శ్రీకాళహస్తి మొక్కంటి ఆలయ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ పెరుగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీల నేతలు ఆలయ చైర్మన్ పదవి కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అనూహ్యంగా జనసేన నాయకురాలు వినుత హత్య కేసులో అరెస్ట్ అవ్వడంతో పదవి కోసం టీడీపీ, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తన అనుచరుడు చెంచయ్య నాయుడుకు ఇప్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తుండగా బీజేపీ నుంచి మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కోలా ఆనంద్ పోటీలో ఉన్నారు. దీంతో పదవి ఎవరికి దక్కుతుందనేది సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది. శ్రీకాళహస్తి మొక్కంటి ఆలయం దక్షిణ కాశీగా పేరుగాంచింది. రాహుకేతు పూజలతో ఈ ఆలయానికి దేశవ్యాప్త గుర్తింపు దక్కింది. ఆలయానికి సెలబ్రిటీల మొదలు విదేశీ భక్తుల రాక కూడా బాగా పెరిగింది. దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఈ ఆలయ చైర్మన్ పదవి ఏడాది కాలంగా ఖాళీగా ఉంది. దీంతో ఖాళీగా ఉన్న శ్రీకాళహస్తి మొక్కంటి ఆలయ చైర్మన్ పదవిపై నేతల కన్నుపడింది. కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఆలయ చైర్మన్ పదవి దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ఈ రేసులో సీనియర్ టీడీపీ నేత చెంచయ్య నాయుడు ముందున్నారు. ఆయనకు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అధిష్టానం ముందు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. చెంచయ్య నాయుడు 2 దశాబ్దాలుగా శ్రీకాళహస్తి టీడీపీలో కీలకంగా పనిచేస్తున్నారు. మాజీ మంత్రి స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి దగ్గర శిష్యరికం చేశారు. అటు తర్వాత ఆయన తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డికి సన్నిహితుడిగా కొనసాగుతున్నారు. ఇది వరకు ఆయన శ్రీకాళహస్తి మార్కెట్ యార్డ్ చైర్మన్గానూ పనిచేశారు. గత ఎన్నికల్లో కాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి గెలుపుకు కష్టపడి పనిచేశారు. ఈ కారణంగానే శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెంచయ్య నాయుడు పేరును సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. చెంచయ్య నాయుడుకు ఈ పదవి ఖరారైందని 1-2 రోజుల్లోనే ఆదేశాలు వెలువడనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒక దశలో మొక్కంటి ఆలయ చైర్మన్ పదవి జనసేనకిస్తారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినుత దంపతులు హత్య కేసులో ఇరుక్కుని జైలు పాలవడంతో ఇక పార్టీ రేసులో తప్పుకున్నట్లయింది. మరోవైపు శ్రీకాళహస్తి బీజేపీ నేత కోలా ఆనంద్ సైతం మొక్కంటి ఆలయ చైర్మన్ పదవి రేసులో ఉన్నారు. కోలా ఆనంద్ ఇది వరకు కాంగ్రెస్ హయాంలో మొక్కంటి ఆలయ చైర్మన్గా పనిచేశారు. మొదట్లో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవిపై కోలా ఆనంద్ సుముఖంగా లేరు. టీటీడీ బోర్డు మెంబర్ ఆశించారు. అయితే టీటీడీలో చోటు దక్కకపోవడంతో రాష్ట్ర బీజేపీలో కీలక స్థానం కోసం ప్రయత్నం చేశారు. అది కూడా వర్కౌట్ కాకపోవడంతో శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవి కోరుతున్నట్లు సమాచారం. పొత్తులో భాగంగా బీజేపీకి కనుక ఈ పదవి కేటాయిస్తే కోలా ఆనంద్కు దక్కే అవకాశం ఉంది. మొత్తం మీద శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవి 3 పార్టీల మధ్య కుర్చీల ఆటను తలపిస్తోంది. మరి శివానుగ్రహం ఎవరికి లభిస్తుందనేది చూడాలి మరి.